నిన్న జరిగినటువంటి హత్య రాజకీయ హత్య, కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి అరాచకత్వంతో అరాచకత్వంతో నిన్న ఉప్పుల మల్లయ్య అనే వ్యక్తిని చంపినారు. మరి అట్టి క్రమంలో గతంలో రాజకీయ చరిత్ర చూస్తే ఉప్పుల పాపయ్య కుటుంబం, ఉప్పుల మల్లయ్య కుటుంబం రెండు పోటాపోటీగా రాజకీయాలలో ఉండేది. పాపయ్య అనే వ్యక్తి గతంలో వార్డు మెంబర్గా, ఉప్పుల మల్లయ్య గతంలో వార్డు మెంబర్గా చేసి ఉప్పుల పాపయ్య మీద గెలుపొందినాడు. మరి మొన్న 2018లో కూడా ఇద్దరు కోడలు పోటీ చేసి అందులో కూడా ఉప్పుల మల్లయ్య కోడలు శైలజ విజయం సాధించింది. మరి ఈరోజు 4వ వార్డు మెంబర్గా మళ్ళీ శైలజ నిలబెట్టి ఆ వార్డులో గెలుస్తుందనే ఒక ధీమా. నిన్న మేము 9వ తారీఖు నాడు లాస్ట్ డేట్ కాబట్టి ఆటి కార్యక్రమంలో భారీ ర్యాలీ తీయాలి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహపరచాలి. మరి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ బాగున్నాయి, మాకు ఓట్లేనని ఆశీర్వదించాలని చెప్తే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ ఓటమిని జీర్ణించుకోలేక, ఎట్లాగ ఓడిపోతామని ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఇలా అరాచకాలు, ఈ ఊళ్ళో అరాచకాలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రోడ్డు మీదకి రాకుంటుంటే మేము రిగ్గింగ్గా లేకపోతే ఇంకా ఏదైనా చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మాది, మా ముఖ్యమంత్రి మాది ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా గెలవాలనే దాంతో నిన్న నన్ను కానీ, మా అన్నయ్యని కానీ, వాళ్ళు ఉప్పుల మల్లయ్యని కానీ చంపే ప్రయత్నంలో భాగంగా మేము కొద్దిగా అదృష్టంతో ఆ దేవుడు అనేటోడు మాకు సరే 4 రోజులు బతకడానికి టైం ఇవ్వచ్చు. నిన్న మేము చనిపోయే వాళ్ళం, అతను కూడా చనిపోయేవాడు. 4 మెంబర్స్కి గాయాలైనాయి. ఆ కార్యక్రమంలో కాంగ్రెసు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోటే ఈరోజు ఉప్పుల మల్లయ్యని హత్య చేయడం జరిగింది. ఈ హత్యాకాండను ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఎవరి రాజకీయాలు శాశ్వతం కాదు, ఉద్యమం శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. నేను 10 సంవత్సరాలు రాజకీయ అనుభవించినాం, ప్రభుత్వంలో ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేస్తాడు. మరి రేపు 5 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ రావచ్చు, రేవంత్ రెడ్డి రావచ్చు. ఖచ్చితంగా ఇలాంటి అరాచకాలను ఖండించవలసిన అవసరం ఉంది. దీన్ని పోలీసుల వారికి కూడా చెప్తున్నాం. మరి ఈ నిఘా ఎటుపోయిందో మాకు తెలియదు. ఇంతసేపటికి మీరు మంచిగా ఉండని చెప్పడమే తప్ప మాకు ఇటు కార్యక్రమాలు, ఇటు విషయాలు మాకు తెలియపరచకపోవడం కూడా, పోలీసు వ్యవస్థ కూడా నిఘా మా మీద పెట్టకపోవడం కూడా పోలీసు వ్యవస్థను కూడా మేము హెచ్చరిస్తున్నాం.